వివరిస్తుండ్రు వాట్ ఈస్ ద అథెంటిసిటీ ఆఫ్ ద లీక్. దురదృష్టం ఏంటంటే మీడియాలో కూడా ఆ లీక్లను బ్రేకింగ్లు పెట్టి ప్లేట్ బ్రేకింగ్ పెట్టి నిజంగానే జరుగుతున్నట్టుగా మీడియాలో ప్రసారం జరుగుతూ ఉంది. అక్కడ వాస్తవ పరిస్థితులు వేరు, ఇస్తున్న లీకులు వేరు. మొన్న నా విషయంలో కూడా అదే జరిగింది. సరే, నేను లోపల ఉన్న కనుక నాకు తెలియదు. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ చూస్తూ ఉంటే ఉదయం నుంచి నడిచినటువంటి లీకులు అక్కడ లోపల జరిగింది వేరు, మొత్తం లీకులన్నీ కూడా వేరు. వాస్తవానికి భిన్నంగా, వాస్తవానికి విరుద్ధంగా ఇవాళ లీకులు చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా ఇది రాజ్యాంగం మీద దాడి, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం. రేపొద్దున బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఈ లీకులన్నీ తప్పని తేలితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఆ లీకులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. ఇవాళ మీడియాను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు లీకులు ఇచ్చి. నేను మీడియాను కూడా దయచేసి నేను ప్రార్థిస్తూ ఉన్నా, ఈ లీకులకు అథెంటిసిటీ ఏంటి? ఆ లీకులను ఏ రకంగా మీరు యథావిధంగా ప్రసారం చేస్తున్నారు? దయచేసి ఒక్కసారి వాటిని క్రాస్ చెక్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. నేను పోయొచ్చిన తర్వాత కూడా మీడియాలో చాలా వచ్చినాయి ఆ రోజు, నెక్స్ట్ డే పత్రికల్లో కూడా. అందులో 90% సత్యదూరమైందే. మాకేంటంటే మీడియాతో బాగుండడం అలవాటు. డిఫమేషన్ వేయాలి, వేస్తే ఎవరి మీద వేయాలి? ఆ లీకులు ఇచ్చినోడేమో తెలియదా, పత్రికడేమో ముంగట కనబడుతుంది. వీ డోంట్ వాంట్ దట్. వీ వాంట్ టు హ్యావ్ ఎ ఫెయిర్ రిలేషన్. సో కైండ్లీ వీ అపీల్ టు యూ. ఈరోజు కేటీఆర్ గారిది నేను ఉదయం నుంచి చూస్తూ ఉన్నా, పదే పదే తప్పుడు లీకులు ఇస్తూ ఉన్నారు. లోపల ఏదో జరిగిపోతున్నట్టు క్వశ్చనేర్ మొత్తం వరుసగా 10 క్వశ్చనేర్లు పంపింది మీ అందరికీ. నేను కూడా ఒక మీడియా మిత్రుడు చూపిస్తే చూశాను. ఏదో నిజంగానే ఈ క్వశ్చనేర్ అంతా అడుగుతున్నట్టు, ఇవన్నీ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నట్టు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు అన్ని తప్పుడు వార్తల్ని లీక్ చేస్తూ ప్రభుత్వం ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉంది. ఈ లీక్ వార్తల విషయంలో లీకు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. విచారణ అంటూ డ్రామాలాడుతూ మరోవైపు కట్టుకథలతో మీడియా ట్రయల్స్ నడపడం అనేటువంటిది రేవంత్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం. చేతగానోడు చేస్తాడు ఇట్లాంటి పనులు. దమ్ము ఉంటే, అందుకే నేను ఆ రోజు బయటకు వచ్చి చెప్పిన, ధైర్యం ఉంటే వీడియోలు బయట పెట్టు యథావిధిగా అన్న. ఎవ్రీథింగ్ రికార్డెడ్ కదా. ఈ పిచ్చి లీకులు ఎందుకు? యాజ్ ఇట్ ఈస్ వీడియో బయట పెట్టు. వై ఆర్ యూ డూయింగ్ మీడియా ట్రయల్స్? లీకులతో కాలక్షేపం మానేసి దమ్ముంటే ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు నేను 420 హామీలు అమలు చేయి ఫస్ట్. ఈ లీకులతో ఎంతకాలం నడుపుతావు గవర్నమెంట్ను? ఇప్పటికీ 2 నెలలు అయింది. ఇంకా లీక్ రాజకీయాలేనా? ఇంకా ఫేక్ మాటలేనా? డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది. నువ్వు చేతగాక, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయక ఈ డైవర్షన్ పాలిటిక్స్తో ఆడుతూ ఉన్నావు. నీ డైవర్షన్ పాలిటిక్స్కు ప్రజలు చరమగీతం పాడతారు. ప్రజలకు నీ విషయాలన్నీ కూడా అర్థమైపోయినాయి. ఇలా అసలు విషయం అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారు చేసిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయట పెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు తెలంగాణలో ఒక మాట ఉండేది. ఏంటది? తెలంగాణ సిరులగని సింగరేణి. తెలంగాణ సిరులగని సింగరేణి అనేటువంటిది నాటి మాట. నేటి మాట ఏంది? సింగరేణి సృజన్ గని అనేది నేటి రేవంత్ మాట. నాడేమో తెలంగాణ సిరులగని సింగరేణి అయితే నేడేమో సింగరేణి సృజన్ గని. ఇది రేవంత్ మాట, రేవంత్ పాలన ఇది. ఇలా ముఖ్యమంత్రి గారు మంత్రుల మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని మేము బయట పెట్టినాం. అని ఇది ఎట్లా బయటకు వచ్చాయని తలలు పట్టుకున్నారు. ఇప్పుడు ఒక మంత్రి గారు నా అన్నగారి కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేటే ఇస్తలేరు అని ఒక మంత్రి బయట పెడుతుండు. మా కుటుంబానికి సంబంధించిన కంపెనీకి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తలేరని చెప్పి ఆ మంత్రి గారు ఏకంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయి ఉండి సింగరేణి సీఎండీకి ఉత్తరం రాసిండు. మా కుటుంబానికి సంబంధించిన కంపెనీకి మాకు ఎలిజిబిలిటీ ఉంది, అర్హత ఉంది, మొదటి నుంచి ఉన్నాం, మాకు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వవు అని మంత్రే ఒక అధికారికి ఉత్తరం రాసిన పరిస్థితి. ఇది ఏమైపోయిందంటే మొత్తం ఈ వాటాల పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారింది.
ఇది మాకు ఉరితాడుగా మారిందని అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి ఈ సిట్టు పేరు మీద డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతూ ఉన్నాడు. ఇది ఎంత పెద్ద కుంభకోణం, ఇది ఒక్క నైనీ బ్లాక్ కాదు, చాలా పెద్ద కుంభకోణం ఉంది దీని వెనుక. బామ్మర్ది సంతోషం కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కుంభకోణం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు మేము ఇది బయటపెట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ సింగరేణి బోర్డు మీటింగ్ పెట్టింది. చరిత్రలో ఎప్పుడు జరగలే. బీఆర్ఎస్ పార్టీ కుంభకోణాన్ని బయట పెడితే ఢిల్లీలో కోల్ మినిస్ట్రీలో ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రతిష్టకు మచ్చ వచ్చే పరిస్థితి వచ్చింది. తెలంగాణ అంటే ఒకప్పుడు పారదర్శకతకు, పనికి, నైతిక విలువలకు ఒక గొప్ప పేరుండే. కానీ రేవంత్ రెడ్డి చేసిన ఈ బొగ్గు స్కామ్ వల్ల తెలంగాణ ప్రతిష్టకు మసకబారే పరిస్థితి ఏర్పడ్డది. గతంలో మీ అందరికీ గుర్తే ఉంది, యూపీఏ ప్రభుత్వంలో కూడా ఒక కోల్ స్కామ్ జరిగింది. నాటి కోల్ గేట్ స్కామ్ ఎట్లయితే యూపీఏ ప్రభుత్వ పతనానికి దారితీసిందో, నేటి ఈ బొగ్గు కుంభకోణం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఇవాళ బీజం పడ్డది. నాటి యూపీఏ కోల్గేట్ స్కామ్ దాదాపు 1,80,000 కోట్ల స్కామ్ ఆ రోజు మొత్తం దేశాన్ని కుదిపింది. నాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఆ రోజు నాంది పడ్డది. నేటి ఈ బొగ్గు కుంభకోణం ఈ కాంగ్రెస్ పతనానికి తప్పదు. ఇది కాంగ్రెస్ పతనానికి ఇలా బీజం పడ్డది. ఈ గండం అర్థమైంది వాళ్ళకు. ఈ గండం గట్టెక్కేందుకే, ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీతో కుమ్మక్కై రేవంత్ రెడ్డి ఈ సిట్ల డ్రామా ఆడుతూ ఉన్నాడు. ఈ డ్రామాలోనే భాగంగా మొన్న నాకు, నేడు కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఆ రోజు నన్ను పిలిచిన్నాడు. కేటీఆర్ గారు ఇదే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి సృజన్ రెడ్డి భాగోతాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేసిండు. కథం తెల్లారి కేటీఆర్ గారికి నోటీస్. అంటే నీ బామ్మర్ది భాగవతం బయట పెడితే, నీ అవినీతి భాగవతం బయట పెడితే నోటీసేనా? నేను బయట పెడితే, నాకు పొద్దుగాల బయట పెడితే పొద్దుకి ఇచ్చినావు, కేటీఆర్ గారు పొద్దుకి పెడితే పొద్దుగాల నోటీస్ ఇచ్చినావు. అంటే నీ అవినీతి భాగవతాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ సిట్ల పేరిట, నోటీసుల పేరిట డ్రామా నడుపుతున్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారు. అది కేటీఆర్ గారు మొత్తం ఆధారాలు బయట పెట్టే వరకు కడుపు మంటతోని కేటీఆర్ గారికి నోటీసు పంపించారు. నీ సిట్టు, లట్టు, పొట్టులకు భయపడే వ్యక్తి కాదు కేటీఆర్ గారు. అట్లా భయపడేది ఉంటే మేము తెలంగాణ ఉద్యమాలే చేసేటోళ్ళం కాదు. ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. సరే, నువ్వు ఎన్ని చేసినా నీ అవినీతిని బయట పెట్టకుండా మేము ఊరుకోము. నీ చిట్టాలు బయట పెడుతూనే ఉంటాము. ఈరోజు మరికొన్ని విషయాలు బయట పెట్టబోతా ఉన్నా. పార్ట్ 2 మొన్న పెట్టింది, పార్ట్ 1 సింగరేణి స్కామ్. ఈరోజు సింగరేణి స్కామ్ పార్ట్ 2 బయట పెడతా ఉన్నా. సింగరేణిలో బొగ్గు స్కామ్ చూసినాం కదా, సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ కూడా జరిగింది. మొన్న పెట్టిందేమో బొగ్గు పవర్ స్కామ్ బయట పెట్టినాం. ఇప్పుడు సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ ఈరోజు బయట పెట్టబోతా ఉన్నాం.